హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యామినీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంకో సింపుల్ రెసిపీ వచ్చేసి, మేము నెల్లూరులో అయితే మొట్టికాయలు అని పిలుస్తామండి వీటిల్ని. ఈ విధంగా వాటర్లో ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. మనం వాటర్ వేసేసుకునేసి మొట్టికాయలు, తర్వాత అయితే ఒక ప్యాన్ తీసుకునేసి కొంచెం ఆయిల్ వేసుకునేసి దాంట్లో కొంచెం ఆవాలు, తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకునేసి ఈ విధంగా కట్ చేసుకునేసి వేసేసుకోవాలి. తొందరగా ఆనియన్స్ అనేది మగ్గేదానికని చెప్పేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇక్కడ. అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 3 పెద్ద సైజు టమోటాలు అయితే తీసుకునేసి ఈ విధంగా కట్ చేసుకునేసి యాడ్ చేసేసుకున్నాను. ఇవి కొంచెం బాగా మగ్గాలండి. టమోటాలు కూడా బాగా గుజ్జులాగా వచ్చేటట్టు మగ్గేదాకా మనం సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి మగ్గించుకోవాలి బాగా. తర్వాత చింతపండు ఉంటుంది కదండి, చూడండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకునేసి వాటర్లో నానబెట్టేసుకున్నాను. తర్వాత టమోటాస్ కొంచెం మగ్గినాక జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అది ఆప్షనలే, బట్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకునేసి ఇప్పుడు ఇంకా ఒక 2-3 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. తర్వాత మనం పక్కన ఉడకబెట్టుకున్నటువంటి మొట్టికాయలను అయితే చూడండి యాడ్ చేసేసుకునేది, ఆ వాటర్తో సహా యాడ్ చేసేసేయచ్చు. అప్పుడే విటమిన్స్ కూడా మనకు పోకుండా ఉంటాయండి. జస్ట్ ఇక్కడ ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ ఆ వాటర్తోనే బాయిల్ అవ్వనివ్వాలా. బాయిల్ అయ్యాక మనం చింతపండు నీళ్ళు పక్కన రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు వాటర్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకునేసి మనం ఇక్కడ పులుపు అనేది చెక్ చేసుకోవాలి. పులుపు మనకు సరిపోతే నార్మల్ వాటర్ ఉంటాయి కదా, అవి వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి యాడ్ చేసుకున్నాం మేము ఇక్కడ. ఇప్పుడు ఇంకా కారము, ఉప్పు అన్నీ మనం చెక్ చేసుకునేసి జస్ట్ ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకునేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. ఆ చింతపండు వాటర్ అవంతా మనకు కాయ పట్టేంత వరకు. చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకునేసి ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా హెల్తీగా రెసిపీ అండి ఇది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్లయితే. ఇది చపాతీస్లో కానీ, రైస్లో కానీ, దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.